శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. పంచదశ కర్మలో భాగంగా ఈరోజు చెప్పబోయే సంస్కారము కేశాంతం, గడ్డాలు మీసాలు మొదటిసారిగా తొలగించడాన్ని కేశాంతర సంస్కారం అని, గోదాన సంస్కారం అని దీన్ని వివరిస్తారు. వేదవ్రతాలైన ఆగ్నేయము, ప్రాజాపత్యము, సౌమ్యము, వైశ్వదేవ వ్రతాలను ఉపనయన అనంతరం చేసిన తర్వాత ఈ గోదాన వ్రతాన్ని ఆచరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ వ్రతాన్ని తర్వాత చేసుకోవాలి. వ్యక్తి యవ్వన దశల్లోకి అంటే యువకుడు అయ్యాడు, యవ్వనప్రాయుడు అయ్యాడు అని చెప్పడానికి ఈ సంస్కారం అనేది సూచిస్తుంది. గురువునకు గురుదక్షిణగా గోవులను దానం చేస్తారు. గో శబ్దము గడ్డము, మీసము అనే అర్థాన్ని చెబుతోంది. దాన శబ్దము ఖండనం లేక భేదనం అనే అర్థాన్ని చెబుతుంది. కాబట్టి గోదాన శబ్ద అర్థము శస్త్రుఖండనము అనగా గడ్డాలు మీసాలు తొలగించడం మాత్రమే అని పెద్దల యొక్క అభిప్రాయం. చూడాకరణానికి చెప్పిన శుభముహూర్తాలే కేశాంతానికి కూడా చూడాలి. చూడాకరణంలో చెప్పిన పద్ధతిలోనే తీసివేసిన కేశాలను ఆవు పేడతో కలిపి నీళ్లతో నిమజ్జనం అనేది చేయాలి. జై శ్రీమన్నారాయణ.